मधुकैटवराजने चराचरवती करणे महामोहवरजं भगवती महाकाली महालक्ष्मी महागणपति यंत्रात्मिका भगवती श्रीचंडिका देवता प्रीत्यर्थे पारायणे विनियोगः గన్నయమ్మ ముగురమ్మల మూల పుట్టమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ గడపారడి బుచ్చనయమ్మ దన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనంబల ఉన్నడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్దేచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు శ్రీ మైసమ్మ దుర్గా దేవాలయము ఆర్టీసీ కాలనీ స్వస్తి శ్రీ ఈశ్వరనామ సంవత్సర శ్రావణ శుద్ధ చతుర్దశి 17 ఆగస్టు 1997 సంవత్సరంలో అమ్మవారి యొక్క కనకదుర్గాదేవి ప్రతిష్ఠ జరిగింది. అంతకుముందు కట్ట మైసమ్మగా జగన్మాత ఇక్కడ భక్తులను కాపాడే తల్లిగా వెలిసింది. తర్వాత పరిణామక్రమంలో శ్రీకృష్ణుడు నవరాత్రిలో భాగంగా ఈరోజు లక్ష పుష్పార్చన కార్యక్రమము జరిగింది. అందులో భాగంగా లలిత సహస్రనామార్చన, అక్షతి, ఖడ్గమాల, లలితాష్టోత్తరము, సంక్షిప్త రామాయణ పారాయణము ఇత్యాది పూజా కార్యక్రమాలు, కుమారి పూజ, బాలా పూజ, నవదుర్గలను చిన్నపిల్లలను పెట్టి బాలా పూజగా అమ్మవారిని అక్కడ దర్శించుకొని యజమాని దంపతులు చేయడం జరిగింది. చక్కగా అమ్మవారి యొక్క కార్యక్రమాలు ఉదయము సాయంకాలము ప్రదోషకాలంలో చక్కగా నిర్వహించబడుతున్నాయి. అర్చకులందరూ కూడా ఇందులో భాగంగా చక్కని కార్యక్రమాన్ని జపాదులు, అనుష్ఠాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. భక్తులందరూ కూడా అమ్మని దర్శించుకొని అమ్మ ఆశీర్వాదం స్వీకరిస్తున్నారు. జయ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ధ్యాన మందిరంలో సర్వతోభద్ర మండపము, లింగతోభద్ర మండపము, చతుషష్ఠి యోగిని మండపము, నవగ్రహ మండపము, ఉమామహేశ్వరమూర్తిని అంకురార్పణ, అఖండ దీపస్థాపన ఇవి మొదటి రోజు స్థాపన చేయడం జరిగింది. ప్రతిరోజు ఉదయం ప్రదోషకాలంలో అక్కడ ఆరాధన, అర్చనా కార్యక్రమాలు, అమ్మవారికి ప్రతినిత్యం అభిషేకము, అర్చన, లలితా సహస్రనామార్చన, ప్రదోషకాలంలో అష్టోత్తరార్చన ఇత్యాది కార్యక్రమాలని జరుగుతున్నాయి. శుక్రవారం రోజు మహర్నవమి రోజు అమ్మవారి యొక్క చండీ హోమం విశేషమైన ద్రవ్యాలతో చండీ హోమ కార్యక్రమము ఉదయం 6:30 గంటల నుండి 10 గంటల వరకు చండీ హోమ కార్యక్రమం ఉంటుంది. పూర్ణాహుతి కార్యక్రమం తర్వాత విజయదశమి ఉత్సవాలని చక్కగా జరుగుతాయి.